ఇక డీటెయిల్ చూస్తే కూటమి ప్రభుత్వంలో రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాబోయే డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో అన్ని రహదారులను గుంతల రహితంగా మార్చాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి, మరమ్మతుల పనితీరును క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేయాలని మంత్రి జనార్దన్ రెడ్డి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణబాబులను ఆదేశించారు. ఇప్పటికీ పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, అత్యుత్తమ ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రహదారుల నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, వినూత్నమైన మెటీరియల్ ను వినియోగించే పద్ధతులను అందిపుచ్చుకోవాలని చంద్రబాబు అధికారులను దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునర్ఘటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధితో పాటు రోడ్ల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 50 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి నియోజకవర్గంలోని ఆర్ఎండ్బి రహదారి నిర్మాణానికి పూర్తిగా నిధులు కేటాయించడం జరుగుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, ముఖ్యంగా రోడ్లపై దున్ను ట్రాక్టర్లు, చక్రాల ట్రాక్టర్లు తిప్పడం వల్ల రోడ్లు త్వరగా పాడవుతున్నాయని చెప్పారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమన్నారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికీ ఆర్ఎండ్బి రోడ్లు కానీ, అదేవిధంగా ప్రాజెక్ట్స్ కింద కానీ, నాబార్డు కింద కానీ ఇప్పుడు దగ్గర ఒక 50 కోట్ల రూపాయల వరకు మనం మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా గ్రామాల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి సందర్భంగా చెప్తాము. ఇవాళ పనిచేసే ప్రభుత్వం అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో మనం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సాధించుకుంటా ఉన్నాం. ఇవాళ మిమ్మల్ని అందరూ కూడా కోరేది, మనం కూడా కొద్దిగా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఈ రోడ్లు వేసిన తర్వాత ట్రాక్టర్లో దమ్ము చక్రాలు వేసుకుని వెళ్ళిపోతారు. రోడ్డు మధ్య 6 నెలలు పాడైపోతలేదా? పట్టాలు ఇచ్చే స్థలాలు వల్ల ఇప్పుడు దానికోసం కూడా త్వరలోనే హౌసింగ్ వాళ్ళతో కూర్చుని అందరికీ ఎవరికైతే లేవో వాళ్ళకు కూడా మరి గతంలో పట్టాలు ఇస్తే మనం ఏం చేయలేం, కానీ కొత్తగా పట్టాలు ఇచ్చే వాళ్ళకైతే 3 సెంట్లు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని మనం ఐడెంటిఫై చేసి 3 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణం అయితే 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంచినీళ్ళు ఏదైతే మురుగునీరు ఉందో మురుగునీరు కొంత పోయే కార్యక్రమం చేద్దాం. ఇదే కాకుండా ప్రతి ఇంటికి మంచినీరు పంపివ్వాలనేది ఇవాళ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నాం. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మనకి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వడానికి కావాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా మేము బాధ్యతగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏపీలో మత్తు పదార్థాల రవాణాను చాలా వరకు నివారించామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని తెలిపారు. మత్తు పదార్థాలతో యువత జీవితాలను బలి తీసుకుంటున్నారని గుప్తా వ్యాఖ్యానించారు. డ్రగ్స్ రవాణా చేసే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. డ్రగ్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని పేర్కొన్నారు. ఏపీ ఈగల్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే థీమ్ తో ప్రజల్లో అవగాహన కల్పించారు. సింగ్ నగర్ డాబా సెంటర్ నుంచి పైపుల్ రోడ్ వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మీ షా, ఈగల్ చీఫ్ రవికృష్ణ, పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. పోలీస్ పరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం చాలా అవసరమని చెప్పుకొచ్చారు. మత్తు పదార్థాల రవాణాను చాలా వరకు నివారించామని పేర్కొన్నారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని అన్నారు. ముఖ్యంగా యువత వీటికి బానిస కాకుండా చూడాలని సూచించారు. డ్రగ్స్ గురించి ఎక్కడ ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు వెంటనే అందించాలని కోరారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈగల ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని తెలిపారు.
ప్రజలు కూడా వీటిపై అవగాహన పెంచుకోవాలనే సైకిల్ ర్యాలీ నిర్వహించామని చెప్పుకొచ్చారు. విదేశాల నుంచి వచ్చే డ్రగ్స్ కు యువత ఎక్కువగా బానిసలుగా మారుతున్నారని పేర్కొన్నారు. యువతతో పాటు వారి కుటుంబాలు కూడా నాశనం అవుతున్నాయని వివరించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని మార్చడంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పోలీస్ పరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం చాలా అవసరమని చెప్పుకొచ్చారు. మత్తు పదార్థాల రవాణాను చాలా వరకు నివారించామని పేర్కొన్నారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని అన్నారు. ముఖ్యంగా యువత వీటికి బానిస కాకుండా చూడాలని సూచించారు. డ్రగ్స్ గురించి ఎక్కడ ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు వెంటనే అందించాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కోరారు. State government, as all of you know, state government is very serious and we have declared a war on the drugs. The war on drugs, not only production has come to zero, as has been told by the IG Eagle also, production is zero, but also against the consumption. I want to appeal to the society, to every citizen, that it is your responsibility to stop the people from consuming drugs. Several programs to tackle such issues, and the drugs, I can tell you very safely that if anybody who is consuming drugs, he is falling into a death trap, and anybody who is falling into a death trap and he knows his consequences, we have to make him aware of his consequences, what he is doing, and it is our responsibility to stop each and every person. I want you to become partners with us. You please partner with us, have a partnership with us in declaring this war against the drugs. I want each one of your cooperation. This cycle rally is an educational campaign for the society to make an appeal to each member of the society. It is our responsibility. Ultimately, we have to live in this society, and if we can see the condition of the other countries who have fallen into this trap. They are going to the worst phases. The productivity has come down, the productivity of youth. In this country, what we have is, we have the youth, and age profile is on our side. So if we allow our youth to fall into this trap, then we'll leave behind. We'll be left behind in progress. So it is our responsibility. Let us partner and prevent the drug consumption, the drug trafficking. People in and around you will be doing it. So you have the information, pass on to us. We would like to partner with you in each and everything to stop this menace. Thank you. ఫిట్ ఇండియా మూవ్మెంట్ లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలోని గంజాయి డ్రగ్స్ వ్యతిరేకంగా వాటిని పూర్తిగా నిర్మూలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చింది. అదేవిధంగా జిల్లా పోలీసుల సమన్వయంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ రోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ సైకిల్ ర్యాలీస్ ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలోని 849 హాట్స్పాట్స్ గుర్తించడం జరిగింది. ఆ ఏరియాస్ లో ఎక్కడైతే ఈ గంజాయి డ్రగ్స్ కన్జంప్షన్ జరుగుతుందో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నాం. ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నాం. అదేవిధంగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఇంకా ఈ గంజాయి డ్రగ్స్ వల్ల యువత, అదేవిధంగా మన దేశం కూడా అంతర్గతంగా బలహీనం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గంజాయి డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాటం చేయాలని, ఉన్న ప్రతి సమాచారాన్ని కూడా మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే ఖచ్చితంగా 1972 సమాచారం ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక డీజీపీ గారి సూచనల మేరకు ఒక 5 ఇంపాక్ట్ ఆపరేషన్స్ కూడా మేము ప్రారంభించాం. పంటల ధరలు దారుణంగా పతనమైన రైతుల వైపు కన్నెత్తైనా చూడడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఏ మాత్రం ఆసరా లేక రైతులు తాము వేసిన పంటలను తామే ట్రాక్టర్లతో దిన్ని వేసే పరిస్థితులు మీరు తీసుకొచ్చారని అన్నారు. ఇలా మీ దుర్మార్గపు పాలనతో రైతుల ఒంటి మీద ఉన్న చొక్కాలను కూడా తీసివేసి వారిని రోడ్డు మీద నిలబెట్టారన్నారు. పబ్లిసిటీ కోసం రైతన్న మీకోసం అంటూ ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో మీ మోసాలను ప్రశ్నిస్తూ మీ నిర్లక్ష్యాన్ని కడిగేస్తూ మీ కాలర్ పట్టుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దని జగన్ ట్వీట్ చేశారు. పంటల ధరలు దారుణంగా పతనమైన రైతుల వైపు కన్నెత్తైనా చూడడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఏ మాత్రం ఆసరా లేక రైతులు తాము వేసిన పంటలను తామే ట్రాక్టర్లతో దిన్ని వేసే పరిస్థితులు మీరు తీసుకొచ్చారని అన్నారు. ఇలా మీ దుర్మార్గపు పాలనతో రైతుల ఒంటి మీద ఉన్న చొక్కాలను కూడా తీసివేసి వారిని రోడ్డు మీద నిలబెట్టారన్నారు. పబ్లిసిటీ కోసం రైతన్న మీకోసం అంటూ ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో మీ మోసాలను ప్రశ్నిస్తూ మీ నిర్లక్ష్యాన్ని
కడిగేస్తూ మీ కాలర్ పట్టుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దని జగన్ ట్వీట్ చేశారు. హిందూ ధర్మం గురించి మాట్లాడే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఆయుధాలు లేకుండా ఎక్కడో గుట్టల్లో చెట్లలో ఉన్నవారిని కాల్చి చంపమని ఏ ధర్మం చెప్పిందో చెప్పాలని మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ ప్రశ్నించారు. అమాయకులను, నిరాయుధులను కాల్చి చంపితే గరుడ పురాణం ప్రకారం చంపించిన మీకే శిక్షలు పడతాయని ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. దొరికిన మావోయిస్టులను పట్టుకెళ్లి చంపడం అన్యాయం, అక్రమమని దానికి ఏ అధికారి పూనుకోవద్దని సూచించారు. ఒకవేళ ఆ విధంగా ఎన్కౌంటర్లకు పాల్పడితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మీరే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని, బూటకపు ఎన్కౌంటర్లను ఖండిస్తూ సిపిఐ, సిపిఎం, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఎన్డీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిరసన సభ నిర్వహించారు. ఈ సభకు వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ మాట్లాడుతూ, ఎప్పుడు హిందూ ధర్మం గురించి చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా హిందూ ధర్మం ప్రకారం అన్యాయంగా ఒక వ్యక్తిని కాల్చి చంపితే దానికి వచ్చే ఫలితం ఏమిటని ప్రశ్నించారు. అవినీతి లేని, కల్తీ లేని మానవ హక్కులు కాపాడేది, మహిళలకు గౌరవం ఇచ్చేది, సోషలిస్టు వ్యవస్థ, శ్రమజీవుల శ్రమకు తగిన ఫలితం దొరికే సమాజం, దోపిడీ వ్యవస్థ లేని సమాజం, నిరుద్యోగం లేని సమాజం కావాలని జాతిపిత మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి నేతలు కోరుకున్నారని తెలిపారు. ప్రధాని, హోంమంత్రి ఏమైనా లక్ష్యాలు పెట్టుకోవాలంటే ఆ అంశాలపై లక్ష్యాలు పెట్టుకోవాలని సూచించారు. దొరికిన మావోయిస్టులను పట్టుకెళ్లి చంపడం అన్యాయం, అక్రమమని దానికి ఏ అధికారి పూనుకోవద్దని సూచించారు. ఒకవేళ ఆ విధంగా ఎన్కౌంటర్లకు పాల్పడితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మీరే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. బీహార్ ఎన్నికలు సరైన ఎన్నిక కాదని లక్షలాది మంది ఓటర్లు రోడ్డు మీదకు వచ్చారని అన్నారు. ఒక విదేశీ మహిళ పేరు ఓటర్లు లిస్టులో 21 సార్లు వచ్చిందని, అలా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని, దాన్ని కాపాడాల్సిన సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం బలహీనపడుతున్నాయని చెప్పారు. మార్పు కోసం ప్రజా ఉద్యమానికి పూనుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కనీసం చర్చలకు ఎందుకు పిలువరు? కొన్ని మాలాంటి వాళ్ళని మధ్యలో ఉంచండి. మీరేం చెప్తారో వాళ్ళేం చెప్తారో, ఎక్కడ ప్రతిష్టంభన ఏర్పడితే మేము వాళ్ళకి నచ్చ చెప్పేది వాళ్ళకి నచ్చ చెప్తాం, మీకు చెప్పేది మీకు చెప్తాం. అందులో ఏ విధంగా దాన్ని పరిష్కారం మీరు చేస్తాం. ఒక్కటే మేము కోరుకుంటున్నాం ఇవాళ. అంటే ధర్మం గురించి, నీతి గురించి మాట్లాడతారు మీరు. ధర్మం గురించి, నీతి గురించి మాట్లాడుతుంటే ఆయుధాలు లేని వాళ్ళని గమ్మున ఎక్కడో గుట్టల్లో చెట్లో కూర్చున్న వాళ్ళని చుట్టుమిట్టి చంపాలని ఏ ధర్మం చెప్తున్నది? ఏ ధర్మశాస్త్రం చెప్తున్నది? ఈ హిందూ ధర్మశాస్త్రం చెప్తున్నదా? అమాయకుని కనుక నువ్వు కాల్చి చంపితే, నిరాయుధుని కాల్చి చంపితే నీ గరుడ పురాణం ప్రకారంగా మీకే శిక్షలు పడుతుందో మీరు ఆలోచించుకోండి. మీకు మీ 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 ఎవరు భూతాలై దయ్యాలై మిమ్మల్ని పట్టుకుంటారో భవిష్యత్తులో, అది కూడా ఇవాళ మోడీ గారు, అమిత్ షా గారు ఆలోచించాలా? హిందూ ధర్మం కదా నువ్వు చెప్పేది. నీ హిందూ ధర్మం ప్రకారంగా ఒక వ్యక్తిని కాల్చి చంపితే అన్యాయంగా దానికి వచ్చే ఫలితం ఏంటి నీకు? దాని ఆ నీ కర్మ సిద్ధాంతం ప్రకారమే వచ్చే ఫలితం. అతనే నువ్వు అడగవా? బ్రాహ్మణ పండితులను పిలిపించి అడుక్కోను. దానిలో అనవసరంగా కొంతమంది చంపిస్తే నాకేమవుతుంది, నా భవిష్యత్తు ఏమవుతుంది అని చెప్పేసి కనుక్కోండి. కాబట్టి మిత్రులారా, విషయం రెండు విషయాలు ఇక్కడ. ఒక నిమిషం మీ టైం ఎక్కువ తీసుకున్నా కూడా ఈ దేశ భవిష్యత్తు ఏంటి? ఒకరోజు భగత్ సింగ్ కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, మహాత్మా గాంధీ లాంటి కావచ్చు, మిగతా వారు కావచ్చు, ఒక వ్యవస్థను మనం కోరుకున్నాం. అవినీతి లేని సమాజం కోరుకున్నాం, కల్తీ లేని సమాజం మనం కోరుకున్నాం, మానవ హక్కుల్ని కాపాడే సమాజాన్ని మనం కోరుకున్నాం, మహిళలకు గౌరవం ఇచ్చేటువంటి సమాజాన్ని మనం కోరుకున్నాం, ఒక సోషలిస్ట్ వ్యవస్థను మనం కోరుకున్నాం. ఉత్పత్తి చేసే వాళ్ళు శ్రమజీవుల శ్రమకు తగిన ఫలితం దొరికే సమాజం రావాలని మనం కోరుకున్నాం. ఒక దోపిడీ లేనటువంటి వ్యవస్థ మనం కావాలని కోరుకున్నాం. నిరుద్యోగం లేని సమాజం మనం కావాలని చెప్పేసి కోరుకున్నాం. ఇవన్నీ రాజ్యాంగంలో రాసుకున్నాం. ఇందాక పెద్దలు చెప్పినట్లు, మిగతా మిత్రులు చెప్పినట్లు, మీరు ఏమైనా టార్గెట్ పెట్టుకునేది ఉంటే అది టార్గెట్ పెట్టండి. నిరుద్యోగం లేకుండా చేస్తారని చెప్పండి, అవినీతి లేకుండా చేస్తారని చెప్పండి,
వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తారని చెప్పండి, అడవులు నాశనం కాకుండా చూస్తారని చెప్పండి, రైతులు ఆత్మహత్యలు చేసుకొని సమాజం తీసుకొస్తారని చెప్పండి. అందరూ దానికి టార్గెట్ పెట్టలే నువ్వు, వాడికి టార్గెట్ పెడతలేరు మీరు. కాబట్టి ఇక్కడ మిగతా మిత్రులతో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అందరితో కూడా దొరికిన వాళ్ళని పట్టుకొని వెళ్ళి కాల్చడం మట్టుకు అక్రమము, అన్యాయము. దానికి ఏ పోలీస్ అధికారి పూనుకోవద్దు. పూనుకుంటే రేపు సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్స్ ప్రకారం ఎంక్వైరీ జరిగితే మీరే ఇబ్బందులు పడతారు. ఆ విషయం కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలా. ప్రజల ఆగ్రహం, ప్రజల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది. మొన్న బీహార్ ఎన్నికల తర్వాత కొన్ని వీడియోలు చూసినాము, లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు, లక్షలాది మంది. ఇది ఎన్నిక సరైన ఎన్నిక కాదు. ఒక విదేశీ మోడల్ పేరు, ఒక విదేశీ వనిత పేరు ఓటర్ లిస్టులో ఆమె ఫోటో 21 సార్లు వచ్చింది. ఎలా వస్తుందండి? ఎలా వస్తుందండి? ఒక విదేశీ మహిళ పేరు, ఒక విదేశీ మహిళ ఫోటో ఓటర్ లిస్టులో 21. దీన్ని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా? ఇట్లాంటి ఓటర్ లిస్ట్ తయారు చేస్తున్నారు మీరు. అంటే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతూ ఉన్నది. దాన్ని కాపాడాల్సినటువంటి సుప్రీంకోర్టు కానీ, దాన్ని ఎన్నికల కమిషన్ యొక్క స్వతంత్రాలను కాపాడాల్సినటువంటి వ్యవస్థలు కానీ ఇవాళ బలహీనపడినటువంటి పరిస్థితులు ఉంటున్నాం. కాబట్టి ప్రజలందరం కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, మానవ హక్కుల్ని కాపాడుకోవడానికి, మనుషుల ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రజా ఉద్యమాల్లోకి రావాలని, శాంతియుతమైనటువంటి పద్ధతిలో ఒక గొప్ప మార్పుకు మనం పూనుకోవాలని చెప్పేసి కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.